రిలేషన్షిప్ అమాంగ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో చూద్దాం. ఫస్ట్ సైన్ ఏ, దాని యొక్క రెసిప్రోకల్ కొసెకంట్ ఏ చూద్దాం. ఈ రెండు మల్టిప్లై చేయండి. సైన్ ఏ ఇంటూ కొసెకంట్ ఏ. ఎల్హెచ్ఎస్ మల్టిప్లై చేద్దాం, ఆర్హెచ్ఎస్ మల్టిప్లై చేద్దాం. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, హైపోటెనస్ బై ఆపోజిట్. క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1. దేర్ఫోర్ ఏం రాయొచ్చు? సైన్ ఏ ఇంటూ కొసెకంట్ ఏ ఈజ్ ఈక్వల్ 1. సో దీని నుంచి మనం ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్ని రాబట్టుకోవచ్చు. ఫస్ట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఇంటూలో ఉన్న కొసెకంట్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసి డివిజన్ అవుతుంది. దేర్ఫోర్ 1 బై కొసెకంట్ ఏ. ఈసారి సైన్ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. కొసెకంట్ ఏ ఏమొస్తుంది? 1 బై సైన్ ఏ. సో సైన్ ఏ ఇంటూ కొసెకంట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 ఆర్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై కొసెకంట్ ఏ. కొసెకంట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ ఏ. నెక్స్ట్ మరొక పేరు తీసుకుందాం. కాస్ ఏ ఎడ్జసెంట్ బై హైపోటెనస్, సీకెంట్ ఏ హైపోటెనస్ బై ఎడ్జసెంట్. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఇంటూ హైపోటెనస్ బై ఎడ్జసెంట్. క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుంది? 1. దేర్ఫోర్ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ 1. దీని నుంచి మరొక రెండు ఫార్ములాస్ మనం రాసుకోవచ్చు. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ ఏ. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై సీకెంట్ ఏ. సో మరొక పేరు టాన్ ఏ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. దాని రెసిప్రోకల్ కాట్ ఏ. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక పేరుగా తీసుకుని మల్టిప్లై చేస్తే టాన్ ఏ ఇంటూ కాట్ ఏ. టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుంది? 1. దేర్ఫోర్ టాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ 1. వీటి నుంచి మరొక రెండు ఫార్ములాస్. టాన్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై కాట్ ఏ. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై టాన్ ఏ. Sin A is equal opposite side by hypotenuse, BC by AC. Cos A is equal adjacent side by hypotenuse, AB by AC. ఇప్పుడు ఈ రెండింటిని ఒక రేషియో రూపంలో రాసినట్లయితే sin A by cos A, దాన్ని ఏమంటామంటే tan A అనొచ్చు. చూడండి, హైపోటెనస్ క్యాన్సిల్. ఏమొస్తుంది? BC by AB. లేదా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఈజ్ కాల్డ్ టాన్ ఏ. సో అదేవిధంగా దీని రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఏ బై సైన్ ఏ. కాస్ ఏ అంటే నీకేమొస్తుంది? ఏబి బై ఏసీ బై బీసీ బై AC. AC cancel. That is equal AB by BC. AB by BC cot A. Therefore, tan A is equal sin A by cos A. Cot A is equal cos A by
సైన్ ఏ.